నమస్తే అండి. వైష్ణవి కథలకు స్వాగతం. ఇవాళ మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రార్థన నవల 5వ భాగంలోకి వెళ్ళిపోతే, అప్పుడు రాత్రి 11 అయింది. అతడి పక్కన కూర్చొని ఉంది. అతడు ఆమె వంకే చూస్తున్నాడు. చాలా సామాన్యమైన స్త్రీ ఆమె. ఆ శరీరం విద్యుల్లత కాదు. ఆ లలాట మర్ధచంద్రము, ఆ కపోలము దర్పణము కావు. జడ భృంగావళి కాదు. కేశాలు చామరాలు కానీ, కనుబొమ్మలు స్పర్శచాపాలు కానీ కావు. అయినా ఆమె అతని భార్య. నాసిక తిలప్రసూనము, నేత్రము కందళీ కుట్మలము, చూపు ఉత్పలపంక్తి, దంతము ముత్యము, పలుకు వేణునాదము ఇవేవీ కావు. అయినా ఆమె అతని భార్య. నఖములు కుందకళికలై, స్థనములు చక్రవాకములై, నాభి ఆవర్తమైనదై, వకుళ నిచ్చెనలై, పృష్ఠము కాంచన పట్టమై, నితంబము పులినమై, ఊరువులు కదలీకాండములై, హసము వెన్నెలై, పుష్పమై, ఫేనమై, కైరవమై ప్రభవించిన అప్సరస కాదు, కానీ అతని భార్య. అది చాలు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఆకర్షణ వల్ల ప్రేమ పుడుతుందని. అది తప్పు. ప్రేమ కేవలం రెసిప్రొకేషన్ వల్లే పుడుతుంది. తొలి స్పర్శలోనో, తొలి రాత్రి అనుభవంలోనో అవతల నుంచి వచ్చే రెసిప్రొకేషన్తో అది పెరిగి అన్ని రంగాలకు విస్తరించి 2 జీవితాలు పెనవేసుకోవటానికి తోడ్పడుతుంది. చూడటానికి చాలా చిన్న విషయంగా కనబడినా అందులో ఎంతో వాస్తవం ఉంది. ప్లెటానిక్ లవ్కి కూడా ఈ వాస్తవం అన్వయిస్తుంది. అయితే అందులో రెసిప్రొకేషన్ భావాలకు సంబంధించినది. వాస్తవం పట్ల అవగాహన లేని మరో విషయం. అహర్నిశలు పనిచేసే మనిషి ఐహిక వాంఛల గురించి పని వాంఛ డైరెక్ట్ ప్రపోర్షనేట్ అని చాలామంది భావించారు. పనిచేసే కొద్దీ అలసట దూరమై సమయం ఎలా ఊరుతుందో వాంఛ కూడా అలానే పెరుగుతుంది. అతడి సంబంధాలు మొదటి భార్యతో సరిగ్గా లేవన్న విషయం వాస్తవమే. పోతే అతడికి నైతిక విలువల పట్ల పెద్దగా నమ్మకం లేదు. కానీ నమ్మకం లేకపోవటం వేరు, వదులుకునే శ్రమ తీసుకోవడం వేరు. ఇంతకాలం గడిచిపోయే జీవితాన్ని అలాగే గడిచిపోనిచ్చాడు. ఆ నిర్లిప్తతని ఛేదిస్తూ ఇప్పుడు ఎదురుగా ఈమె ఉంది. మనసనే సముద్రంలో కోరిక ఉత్తుంగ తరంగమై కాలం చేసిన చెలియకట్టని దాటుతుంది. ఈమె తన జీవితంతో ఎలా కలిసిపోతుందో చూడాలి. పెదవి మీద నవ్వు, కడుపు మీద మడత సంసిద్ధతని సూచిస్తున్నాయి. ఆమె అతడి వైపు చూసింది. ఆమె భావాలు వేరు. ఆమె దీని గురించి చదివిందే తప్ప తెలీదు. మనసు వణుకుతుంది. దాంట్లోనూ కొద్దిగా ఆనందం లేకపోలేదు. అయితే ఈ ఆనందం కన్నా తనకంటూ ఒక ఇల్లు, తన గురించి కూడా ఇక నుంచి ఆలోచించే వాళ్ళు ఉన్నారన్న సంతృప్తి ఎక్కువ. సంతృప్తి నుంచి కోరిక పుడుతుంది. అసంతృప్తి నుంచి పుట్టే అవకాశం కన్నా సంతృప్తి నుంచి పుట్టే ఆవేశం ఆహ్లాదకరమైనది. అందుకే అతడు ఆమె భుజాల మీద చేతులు వేయగానే అప్రయత్నంగా దగ్గరికి జరిగింది. అతడు మొట్టమొదటిసారి ఆమెని నుదుటిపైన పాపటి దగ్గర చుంబించాడు. ఒక అధికారాన్ని శాసిస్తున్నట్టు, ఒక ప్రేమని పంచి ఇస్తున్నట్టు, ఒక ఆర్తిని ఇద్దరం పంచుకుందామన్నట్టు ఉందా తొలి ముద్దు. అంతే. ఆ తర్వాత ఉవ్వెత్తుగా లేచిన కెరటం అతడిని ఉక్కిరిబిక్కిరి చేయబోయింది. చేతుల్ని తలని ఒకేసారి కిందకి జార్చాడు. అతడి ఆత్రంలో అనుభవం ఉంది. ఆమె అతడి నుంచి విడిపడి సాలోచనగా ఏదో శబ్దం రావటం లేదు అని అడిగింది. అంతలో చెవులు రిక్కించి విన్నాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. కొంచెం సేపు మౌనంగా ఉండి అతడు ఆమె వైపు కదలబోయాడు. అప్పుడు వినిపించింది ఈసారి ప్రస్ఫుటంగా అని సన్నటి మూలుగు. ఇద్దరూ వడివడిగా పక్క గదిలోకి వెళ్ళారు. ప్రార్థన నిద్రలోనే మూలుగుతుంది. భార్గవ ఆమె వంటి మీద చెయ్యి వేసి చటుక్కుని తీసేశాడు. ఒళ్ళు కాలిపోతోంది. ముందు ఏదైనా ఇంజెక్షన్ చేద్దామా అనుకుని మళ్ళీ ఆ ప్రయత్నం విరమించుకుని జ్వరం తగ్గటానికి మాత్ర వెతికాడు. ఈ లోపల వసుమతి ప్రార్థనని నిద్రలేపింది. టాబ్లెట్ వేసి వేయగానే నిద్రలోకి జారుకుంది. ప్రార్థనకి ఇలా ఉన్నట్టుండి జ్వరం వచ్చి తిరిగి తగ్గిపోవటం మాటిమాటికి జరుపుతున్నా ఇప్పుడు వచ్చినంత తీవ్రంగా అంతకు ముందెన్నడూ రాకపోవటంతో ఆమె కంగారు పడింది. 10 రోజులైపోయింది అప్పుడే. మనం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళనే లేదు అంది. ఏ డాక్టర్ దగ్గరికి? రాబర్ట్సన్ చెప్పారుగా. ఎందుకు? తగ్గిపోతుంది అంటూ కూతురి మీద మళ్ళీ ఇంకొకసారి చెయ్యి వేశాడు. మునుపటంత తీవ్రత లేదు కానీ ఇంకా వేడిగానే ఉంది. వసుమతి మంచం దగ్గరగా కుర్చీ లాక్కుని వేసుకుంటూ నేను ఇక్కడ ఉంటాను అంది. భార్గవ ఏదో అనబోయి ఆమె మొహాన్ని చూసి సరే అన్నట్టు తల పంకించి వెనుతిరిగాడు. అతడు పడుకున్నాడన్న మాటే గాని నిద్ర పట్టలేదు. 1-2 గంటలో గడిచి ఉంటాయి. లేచి గడియారం చూస్తే 3 అయింది. ప్రార్థన గదిలోకి వచ్చాడు.
వసుమతి కుర్చీలో కూర్చునే ఒక చేతిని ప్రార్థన చేతి మీద వేసి నిద్రపోతోంది. అతడు కూతుర్ని మరోసారి స్పృశించాడు. టెంపరేచర్ తగ్గిపోయింది. వసుమతిని లేపి సరిగ్గా పడుకోమని చెప్దామనుకుని మళ్ళీ మనసు మార్చుకుని ఆ గదిలోంచి బయటకు వచ్చేశాడు. అతడు తిన్నగా తన గదికి వెళ్ళలేదు. లోపల పూలు ఇబ్బంది పెడుతున్నాయి. తలుపు తెరుచుకుని బయటకు వచ్చాడు. విశాలమైన కాంపౌండ్లో విసిరేసినట్టున్న పురాతనమైన ఇల్లు. అతడు ఆ చీకటిలో అలానే చాలాసేపు నిలబడ్డాడు. ఆకాశం మేఘావృతమై ఉంది. చల్లటి గాలి రివ్వుని వీస్తోంది. ఏ క్షణమైనా వర్షం మొదలయ్యేలా ఉంది. ఎందుకో అతడికి సోమశేఖరం గుర్తొచ్చాడు ఆ క్షణాన్న. డాక్టర్ అన్నాజీరావు, హెమటాలజిస్టు అన్న బోర్డుకి ఎదురుగా కూర్చుని ఉన్నారు ఇద్దరు. టైం 11 కావస్తోంది. ఆ ఆసుపత్రి వరండా నానా గందరగోళంగా ఉంది. ఒక తల్లి పిల్లాడిని తీసుకుని బయటకు వచ్చింది. వరండాలో దూరంగా తల్లులు, పిల్లలు, పెద్దవాళ్ళు కూర్చుని ఉన్నారు. రోగులు ఎవరో, తీసుకొచ్చిన వాళ్ళెవరో తెలియటం లేదు. పావుగంట తర్వాత వాళ్ళకి పిలుపు వచ్చింది. ప్రార్థన చెయ్యి పట్టుకుని ఆమె లోపలికి ప్రవేశించింది. విశాలమైన గది, మధ్యలో తెల్లటి టేబుల్. వెనుక కూర్చుని ఉన్నాడు డాక్టర్. అతడిని చూడగానే ఎవరికైనా సదభిప్రాయం కలుగుతుంది. తెల్లటి జుట్టు, విశాలమైన నుదురు, ఎత్తుగా బలంగా ఉన్నాడు. ప్రార్థనని చూడగానే "ఓ నువ్వా" అన్నాడు చిరునవ్వుతో. "మొన్న మీ డాన్స్కి వచ్చాను. నా మనవరాలు నీ క్లాసే. పట్టుపట్టి నీ డాన్స్కి తీసుకొచ్చింది మమ్మల్ని అందరినీ. తెలుసుగా రజిత." వసుమతి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. డాక్టర్ తెలిసినవాడవటం ఆమెకి రిలీఫ్నిచ్చింది. "కంగ్రాట్స్ పాపా, నీ డాన్స్ చాలా బాగుంది" పక్కనున్న కుర్చీ మీద కూర్చోబెడుతూ అన్నాడు అన్నాజీరావు. తర్వాత తల్లివైపు తిరిగి, "రాబర్ట్సన్ వెళ్ళిపోతూ కేసు పూర్తిగా స్టడీ చేయమని చెప్పాడు. ప్రార్థన అంటే ఎవరో అనుకున్నాను" అని ఆగి, "మొత్తం అరగంట సేపు పట్టవచ్చు. మీరు కాస్త బయట కూర్చుంటారా" అని ఇంగ్లీష్లో అన్నాడు మర్యాదగా. "ఎంతోసేపు అక్కర్లేదు, అరగంట." వసుమతి క్షణం తటపటాయించింది. పరీక్ష జరుగుతున్నంతసేపు తన పక్కనే ఉండొచ్చు అనుకుంది. అయినా ఏమీ మాట్లాడకుండా బయటికి వచ్చేసింది. అన్నాజీరావు ప్రార్థన వైపు తిరిగి నవ్వాడు. "నువ్వు చేసిన అన్ని ఐటమ్స్లోకి అదే బాగుందమ్మాయి." "ఏమిటది?" "వేవ్, అదే అలో కెరటమో ఏది, ఏమిటది?" అని అడిగాడు తలగొక్కుంటూ. ప్రార్థన నవ్వేసి "తరంగం" అంది. లోపల ఈ సంభాషణ జరుగుతూ ఉంటే బయట వసుమతి నర్సుని ఐసోలేషన్ సెల్ గురించి వాకప్ చేసింది. మోహన్లాల్ కపాడియా పేరిట వచ్చిన డొనేషన్లతో ఆ ఆసుపత్రిలోనే ఐసోలేషన్ సెల్ నిర్మించబడింది. మామూలు ప్రపంచానికి దూరంగా ఉంచవలసిన పేషెంట్లని అక్కడ ఉంచుతారు. ఆరోగ్య రోగనిరోధక శక్తి బలహీనమైనప్పుడు చిన్న సూక్ష్మక్రిములు చాలా సులభంగా రోగిని స్వాధీనపరుచుకుంటాయి. దాన్ని నిరోధించడం కోసం రోగి చుట్టూ కృత్రిమ వాతావరణం సృష్టించాలి. అదే ఐసోలేషన్ సెల్. అక్కడ అన్ని తలుపులు వేసి ఉన్నాయి. వరండాలు నిర్మానుష్యంగా ఉన్నాయి. వసుమతి నర్సు దగ్గరికి వెళ్ళి యేసుపాదం గురించి వాకప్ చేసింది. "సెల్ నెంబర్ 12" అంది నర్సు డెస్క్ మీద రిజిస్టర్ చూడకుండానే. లోపల ఒక దోమతెర కప్పిన పక్క లాంటిది ఉంది. దానికి కొద్ది దూరంలో అద్దం కిటికీ పక్క స్టూల్ మీద మరియమ్మ కూర్చుని బైబిల్ చదువుకుంటోంది. ఆ ముసలామె కూర్చున్న ఆ భంగిమలోనే విషాదం ఉంది. ఆ గది నిశ్శబ్దం, భయం కొల్పేలా ఉంది. అలికిడికి మరియమ్మ తల తిప్పి "ఎవరు?" అని అడుగుతూ లేచింది. "నేను వసుమతిని" అంది సన్నటి స్వరంతో అడుగు ముందుకు వేసి. ఇప్పుడు తెరలోపల నుంచి యేసుపాదం కనిపిస్తున్నాడు. చూసి ఆమె ఉలిక్కి పడింది. తన స్టూడెంటేనా ఇతడు? నెల రోజుల క్రితం వరకు క్లాసులో ఫస్ట్ వచ్చిన వాడేనా? మసక కాంతిలా పచ్చగా పాలిపోయిన అతడి శరీరం తెల్లటి పక్కకి అతుక్కుపోయి అస్థిపంజరంలా కనపడుతుంది. సన్నటి హిస్ మన్న ఆక్సిజన్ శబ్దం వస్తుంది. అతడి కళ్ళు తెరలోంచి చూస్తూనే ఉన్నాయి. కానీ రెప్పల్లో కదలిక లేదు. కనుగుడ్లు మాత్రం కొద్దిగా కదిలినాయి. "ఈ కసువు ఊడ్చే పని మనిషిని చూడటానికి ఇంతకాలానికి నువ్వన్నా వచ్చావా అమ్మా, సంతోషం" అంది మరియమ్మ. ఆ వృద్ధురాలు కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డాయి. మొహంలో ముడతలు మరింత ఎక్కువయ్యాయి. ఒక్కరంటే ఒక్కరు వచ్చి పలకరించిన పాపాన పోలేదు. వసుమతి ఇరుకున పడ్డట్టు ఎలా ఉంది అని అడిగింది. "బతకడమ్మా వాడు, బతకడు. ఈ ముసలితనంలో నన్ను ఒంటరిదానిగానే బతకమని రాసిపెట్టాడు ఆ ప్రభు. ఇంత సీరియస్గా ఉందని నాకు తెలీదు" నెమ్మదిగా అంది వసుమతి. ఈ లోపల ఆ ముసలామె కాస్త తమాయించుకుంది. "బైబిల్లో ప్రభు చెప్పాడమ్మా, మనం మన చుట్టూ మనని ఓదార్చే జనం ఉండాలని ఎప్పుడు కోరుకుంటామో అప్పుడే ఒక్కరూ దగ్గరికి రారట." ఆమె మరో 10 నిమిషాలు మాట్లాడింది. వసుమతి ఆమె దగ్గర సెలవు తీసుకుని వచ్చేస్తూ ఉంటే, "నా కొడుకని చెప్పటం కాదు కానీ అమ్మా, వాడు రత్నం.
నిజంగా రత్నమే. అటువంటి వాడిని తన దగ్గరికి ఇంత చిన్న వయసులో పిలిపించుకోవటానికి ఆ ప్రభువుకి మనసెలా ఒప్పిందో అంది గద్గదమైన కంఠంతో. వసుమతి ఏమీ మాట్లాడలేకపోయింది. దోమతెర లోపల కుర్రాడు వీళ్లవైపు చూడటం లేదు. ఒక అతీతమైన స్థితిలో మెలకువగా ఉండే పైకప్పు కేసి చూస్తున్నాడు. ఆమెకి మాటిమాటికి అతడే గుర్తొస్తున్నాడు. ఆ కళ్ళల్లో ఆర్తి, ఆ మొహంలో దీనత్వం. దేవుడు అతడిని తక్కువ కులంలో పుట్టించాడు. సమాజం బీదవాడుగా నొక్కిపెట్టింది. ఆ ఇరుకు సందుల్లోంచి చదువు అనే ఆయుధంతో బయటికి రాబోతున్న ఆ బ్రైట్ స్టూడెంట్ని, ఆ అమాయకపు గుర్రాన్ని విధి ఎంత కర్కశంగా తన బాహువుల్లోకి లాక్కోబోతోంది. పేరు కూడా మంచిదే పెట్టారు, లింఫోబ్లాస్టిక్ లుకేమియా. ఆమె అక్కడ మరి ఉండలేదుగా. ఆమె దగ్గర సెలవు తీసుకుని వచ్చేసింది. ఆసుపత్రి అంటే ఆమెకు అసహ్యం పుడుతుంది. ఆమె దగ్గర నుంచి అందరినీ వరుసగా లాక్కుంటూనే ఉంది. తల్లిని, తండ్రిని, చెల్లిని, తమ్ముణ్ణి. ఆమె తిరిగి పెథాలజీ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసరికి మొత్తం 40 నిమిషాలైంది. ఆలస్యం అయిందని కంగారు పడుతూ బయట సిస్టర్ని అడిగింది. ప్రార్థన అనే పాప తల్లి మీరేనా? అవును, మీకోసమే డాక్టర్ గారు చూస్తున్నారు, వెళ్ళండి. ఆలస్యం అయినందుకు తనను తాను తిట్టుకుంటూ వసుమతి తలుపు తోసుకుని లోపలికి ప్రవేశించింది. లోపల డాక్టర్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ప్రార్థన గదిలో లేదు. వసుమతి విస్మయంతో చుట్టూ చూసింది. అన్నాజీరావు కూర్చోమని చేత్తో సైగ చేసి మరో 2 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఆ డాక్టర్ మొహంలో మునుపటి ఉత్సాహం, హుషారు లేకపోవటాన్ని ఆమె గమనించింది. అతడి నుదుటి మీద ముడత ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమెను చూసి అతడు మునుపటిలా నవ్వలేదు. ఆమె ఒళ్ళు అకారణంగా జలధరించింది. మిసెస్ భార్గవ అన్నాడు. ఒక పరీక్ష చేయడానికి మీ అనుమతి కావాలి. అంతా బాగానే ఉంది కదా? కంఠాన్ని ఎంత మామూలుగా ఉంచుకోవటానికి ప్రయత్నించినా అందులో ఆతృత ధ్వనించింది. అంతా బాగానే ఉంది మిసెస్ భార్గవ అంటూ డెస్క్ మీద నుంచి ఒక కాగితం ఆమె ముందుకు తోశాడు. దీని మీద మీ సంతకం కావాలి, ఒక స్పెషల్ పరీక్ష నిర్వహించటానికి. ఆమె కాగితాన్ని చేతుల్లోకి తీసుకోకుండా ప్రార్థన ఎక్కడుంది అని అడిగింది. లోపల రూమ్లో, మీరు కావాలంటే చూడవచ్చు, కానీ ఈ ఒక్క పరీక్ష చేస్తేనే అంతా పూర్తవుతుంది. ఈ పరీక్షకి మాత్రం మీ సంతకం కావాలి అంటూ కాగితాన్ని మరింత ముందుకు తోశాడు. ఆమె మొహం పాలిపోయింది. మామూలు పరీక్షల కోసం ఈ సంతకాలు తీసుకోరని తెలుసు. ఆ కాగితం అందుకోవటానికి బలం చాలలేదు. ఏ పరీక్ష కోసం ఈ సంతకం అని మాత్రం ఎలానో అనగలిగింది. బోన్ మ్యారో టెస్ట్, ఎముక లోపలి మూలగని పరీక్ష చేయాలి. ఆమె ఒక్కసారిగా బల్ల మీద తూలింది. తిరిగే గోళాలు సమస్తం ఆగిపోయినట్టు, భూమి అగ్నిగోళమై పేలిపోయినట్టు వణికిపోయింది. గది గోడలు గిర్రున తిరగసాగాయి. కళ్ళు మూసి తెరిచే లోపల కళ్ళ ముందు ఓ దృశ్యం కదలాడింది. ఇంద్రధనస్సు ఛాయలో 7 గుర్రాలు పూనిన రథంలో దేవదూతల మధ్య 2 పిల్లలు కూర్చుని ఉన్నారు. వాళ్ళ తల మీద బంగారు కిరీటాలు దగదగమంటున్నాయి. రథం మేఘాల మధ్య నుంచి సాగి అదృశ్యమైపోయింది. ఇంతలో డాక్టర్ అన్నాజీరావు భుజంతో తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు. అతడు తన శరీరానికి చేతులు దూరంగా ఉంచుకున్నాడు. అతడి వెనకే 2 సిస్టర్స్ వచ్చాడు. ఒక ఆమె లావుగా భయంకరంగా ఉంది. ఒక ఆమె మొహంలో మాత్రం చిరునవ్వు, కాస్త దయ కనబడుతున్నాయి. వాళ్లను చూడగానే ప్రార్థన కళ్ళల్లో భయం కొట్టొచ్చినట్టు కనబడింది. నర్సు అందించిన టవల్తో చేతులు తుడుచుకున్నాక అతి జాగ్రత్తగా గ్లౌస్ తుడుచుకున్నాడు. డాక్టర్ ప్రార్థన కన్నార్పకుండా అతడి చర్యలే చూస్తోంది. ఆ పాపకి ఎందుకు అంతకు ముందు రోజు జరిగినట్టే తల్లో తండ్రో వచ్చి దొంగతనంగా ఆసుపత్రి నుంచి తీసుకువెళ్ళిపోతే బావుండు అనిపించింది. ఈ లోపల నర్సు ట్రే దగ్గరికి జరిపింది. దాన్ని చూడగానే పైప్రాణాలు పైనే పోయాయి. లైట్ల కాంతి ఆ స్టెయిన్లెస్ స్టీల్ పరికరాల మీద వికృతంగా మెరుస్తోంది. ఆ ట్రే దగ్గరికి వస్తుంటే ప్రార్థన పక్క మీద లేచి కూర్చోబోయింది. కానీ అంతలోనే ఓ లావుపాటి చెయ్యి వచ్చి ఆమెను వెనక్కి నొక్కిపెట్టింది. ప్లీజ్ అన్నాడు డాక్టర్. కానీ అతడి కంఠంలో అభ్యర్థన కన్నా ఆజ్ఞ ఎక్కువగా ఉంది. నాకు నాన్న కావాలి అంది నిస్సహాయంగా. అతడు దాన్ని వినిపించుకోకుండా కాల్ ఎనదర్ సిస్టర్ అన్నాడు. లావుపాటి నర్సు వెళ్ళి ఇంకొక ఆమెతో తిరిగి వచ్చింది. అన్నాజీరావు ప్రార్థన వైపు తిరిగి నవ్వాడు. ప్రార్థన కళ్ళల్లో భయం కొట్టొచ్చినట్టు కనబడింది. మీరేం చేస్తారు ఇప్పుడు అని అడిగింది అదే నవ్వుతో. 1 నిమిషం ఓపిక పట్టమ్మా, అయిపోతుంది అన్నాడు డాక్టర్ వంగుతూ. ఆమె గింజుకుంటూ నేను వెళ్ళిపోతాను అన్నది. ప్రార్థన, చిన్నపిల్లలా బిహేవ్ చేయకు. ఆమె కంటి వెంట నీరు జలజలా రాలింది. మేక కసాయివాడి వంక చూసినట్టు చూసింది.
అది మామూలు సూది గుచ్చటం కాదని ఆమెకి తెలిసిపోయింది. తను మరీ చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నానని అనుకుంది కానీ భయం ఆ భావాన్ని డామినేట్ చేస్తుంది. ముఖ్యంగా ఆమె చేతులు సూదులు గుచ్చటం వల్ల నొప్పిగా ఉన్నాయి. ఇక్కడేం చేస్తారో తెలియటం లేదు. ఇంతలో కాళ్ళ దగ్గర ఏదో కదిలినట్టు అయితే అటు చూసింది. లావుపాటి నర్సు తోలు బెల్ట్తో తన కాళ్ళు కట్టేయబోతుంది. అది చూసి చూడగానే కాళ్ళు వెంటనే వెనక్కి లాక్కోబోయింది. కానీ రెండో నర్సు చప్పున వాటిని పట్టుకుంది. ప్రార్థన నిస్సహాయంగా అలానే పక్కకి వత్తిగిలి పడుకోవాల్సి వచ్చింది. ఒక్క నిమిషం ప్రార్థన, బీ ఏ గుడ్ బేబీ, డాక్టర్ అటు తిరిగి అన్నాడు. చిన్న కత్తితో ఇంజెక్షన్ బాటిల్ చివర బద్దలు కొడుతున్న శబ్దం వినిపించింది. కొత్తగా వచ్చిన నర్సు ప్రార్థన గౌను మోకాళ్ళ పైకి ఎత్తింది. ప్రార్థన రెస్ట్రిక్ట్ చేయబోయి ఆగిపోయింది. ఇంతలో డాక్టర్ ఇటు తిరిగి దూతితో ఆమె తొడపై రాశాడు. చల్లటి స్పిరిట్ లాంటి ద్రవం కాలి మీద నుంచి పొత్తి కడుపు మీదకు ధారగా జారింది. ఈ కొత్త రకం పరీక్ష అంత బాధగా లేకపోవటం ఆమెకి సంతృప్తినిచ్చింది. ముఖ్యంగా రక్త పరీక్షలలోలా సూదులు గుచ్చకపోవటం ఇది ఇంత సులభంగా అయిపోతుందని అనుకోలేదు. ఆమె రిలీఫ్తో కళ్ళు విప్పింది. ఎదురుగా 3 నర్సులు నవ్వుతూ కనబడ్డారు. కానీ వాళ్ల మొహాల మీద నవ్వు అతికినట్టు కేవలం తన కోసమే నవ్వుతున్నట్లు కృత్రిమంగా ఉంది. చప్పున ఆమెకేదో అనుమానం వచ్చి డాక్టర్ వైపు చూసింది. డాక్టర్ ఒక ఆకుపచ్చటి గుడ్డని తన కాలి పైభాగాన కప్పటం గమనించింది. డాక్టర్ వెనుతిరిగి ట్రేలోంచి మరో పరికరాన్ని తీసుకున్నాడు. చెక్కలకి స్క్రూలు బిగించే ముందు రంధ్రం చేయటం కోసం వడ్రంగులు ఉపయోగించే బర్మాలా ఉంది. ప్రార్థన దాన్ని చూసి రాబోయే ప్రమాదాన్ని గమనించి జింకపిల్ల బెదిరినట్టు బెదిరిపోయింది. 3 నర్సులు షార్ప్గా రియాక్ట్ అయ్యారు. కాలి దగ్గర ఇనప గొలుసులు బిగిసినట్లు ఒత్తిడి ఎక్కువైంది. లేవబోయిన పాపని ఒక నర్సు వెనక్కి నొక్కిపెట్టింది. ఈ లోపల డాక్టర్ సిరంజి తీసుకుని ఇటు తిరిగాడు. దాదాపు 3 రత్నం పెన్నుల మందంలో ఉన్నదా సిరంజి. నో! ఊపిరితిత్తుల్లో ఉన్న శక్తినంతా కూడదీసుకుని గట్టిగా అరిచింది. కాళ్ల దగ్గర ఛాతీ మీద మరింత ఒత్తిడి ఎక్కువైంది. అంతలో ఒక నిప్పుల్లో కాల్చిన ఇనప ముక్క దూర్చినట్టు చర్మాన్ని చీల్చుకుని సూది లోపలికి ప్రవేశించింది. ఆ తర్వాత కొన్ని నిమిషాలకి ఎముక తొలుస్తున్న శబ్దం ప్రారంభమైంది. అదృష్టవశాత్తు ప్రార్థనకి అది వినిపించలేదు. భయంతో అంతకు ముందే స్పృహ తప్పింది. డాక్టర్ విజయభార్గవ కారు ఆసుపత్రి కాంపౌండ్లోకి ప్రవేశించి మొక్కల పక్కగా ఆగింది. అతడు దిగి పేథాలజీ వైపు నడిచాడు. అతడికి తన భార్య ఎక్కడి నుంచి ఫోన్ చేసిందో తెలియలేదు. సరాసరి అన్నాజీరావు ఛాంబర్కి వచ్చాడు. అక్కడ ఆమె కనపడలేదు. ఎదురుగా వస్తున్న నర్సుని అడిగాడు. ఆయన థియేటర్లో ఉన్నారు అంది. అతడికి ఏం చేయాలో తోచలేదు. ప్రార్థన పరీక్ష పూర్తి చేసి అతడు థియేటర్కి వెళ్ళిపోతే తల్లి కూతుళ్ళు ఇద్దరు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ తనకి ఫోన్ చేయటం దేనికి, అందులోనూ ఇక్కడికి రమ్మని. అతడు థియేటర్ వైపు నడిచాడు. వరండా అంతా ఖాళీగా ఉంది. డాక్టర్ బహుశా ఇంకా థియేటర్లో ఉన్నాడేమో అనుకుని కూర్చోవటం కోసం యాంటీ రూమ్ తెరిచాడు. అక్కడ ఉంది వసుమతి. అటువైపు తిరిగి కిటికీలోంచి బయటికి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నదల్లా చప్పుడికి వెనక్కి తిరిగి భర్తని చూడగానే గాలిలో అతడి దగ్గరికి వచ్చింది. అతడి భుజాలు పట్టుకొని ఊపేస్తూ ఏమండి అని మాత్రం అనగలిగింది. ఈ హఠాత్ పరిణామానికి అతడు నిశ్చేష్టుడయ్యాడు. ఏదో తెలియని భయంతో ఒళ్ళు జలదరించింది. ఏమిటి, ఏమైంది వసుమతి అన్నాడు కంపిస్తున్న గొంతుతో. ఆమె మాట్లాడలేదు. ఆమె తన మెడ చుట్టూ వేసిన చేతుల బరువుకి అతడు నిలదొక్కుకోలేక ముందుకు వంగవలసి వచ్చింది. ఆమెను సరిగ్గా నిల్చోపెడుతూ ఏమిటి, ఏమైంది అని మళ్ళీ ఇంకోసారి అడిగాడు. అంతలో తలుపు తెరుచుకుని అన్నాజీరావు బయటకొచ్చాడు. పరాయి వ్యక్తి వచ్చాడని కూడా ఆమె భర్త నుంచి దూరం కాలేదు. ఆమెని అలాగే పొదివి పట్టుకుని అతడు డాక్టర్ వైపు తిరిగాడు. మీరైనా చెప్పండి, ఏమిటి అసలు విషయం? అన్నాజీరావు ఆమె వైపు చూసి మీరు చెప్పలేదా అని అడిగాడు. వసుమతి జవాబు చెప్పలేదు. అసలు ఆమె ఈ మాటలు విన్నదో లేదో కూడా అనుమానమే. నేను కొంచెం సేపు బయట ఉంటాను జనాధికంగా అని అన్నాజీరావు బయటికి నడవబోయాడు. భార్గవ చప్పున అతడిని ఆపు చేసి అసలు ఏమైంది చెప్తారా లేదా అన్నాడు ఇరిటేషన్ నిండిన గొంతుతో. వెల్ అన్నాడు డాక్టర్. విల్ యూ ప్లీజ్ సిట్ డౌన్? భార్గవ కోపంతో విల్ యూ ప్లీజ్ టెల్ మీ అని అరిచాడు. అన్నాజీరావు అతడి వైపు తలెత్తి చూశాడు. డాక్టర్గా పుట్టడం మనిషికి చేసుకున్న దురదృష్టం, తప్పదు. అతడి పెదాలు స్పష్టంగా కదిలాయి. భార్గవ అన్నాడు. ప్రార్థనకి లుకేమియా. సగం తెరుచుకున్న భార్గవ నోరు అలానే ఉండిపోయింది. కళ్ళలోకి రక్తం కెరటంలా ప్రవహించింది.
ఉన్నట్టుండి గది చల్లబడుతున్నట్టు, అన్ని వైపుల నుంచి కుదించుకుపోతున్నట్లు భావన కలిగింది. ఆ గదిలో 3 వ్యక్తుల్ని నిశ్శబ్దం తన కబంధ హస్తాల్లోకి తీసుకుని వికటాట్టహాసం చేసింది. అచేతనావస్థలోంచి ఒక్కసారి స్పృహ వచ్చినట్టు కదిలాడు భార్గవ. మెరుపులా డాక్టర్ని చేరుకుని పిచ్చి ఆవేశంతో అతడి భుజాలు టై పట్టుకుని ఊపేస్తూ, ఎంత ధైర్యం మీకు? నా మీద ప్రాక్టికల్ జోకు వేస్తారా అంటూ పిచ్చిగా నవ్వబోయాడు. గొంతు గద్గదికమైంది. అతడి పట్టు విడిపించుకోవటానికి అన్నాజీరావు పెనుగులాడలేదు. వసుమతి చప్పున కదిలి వాళ్ళిద్దరి మధ్యకు చేరుకుని బలవంతంగా భర్త చేతులు విడిపించే ప్రయత్నం చేసింది. ఎప్పుడూ ఎంతో గంభీరంగా పెద్ద మనిషిలా ఉండే అతడు ఈ విధంగా మారిపోవటంలో ఆమెకి ఆశ్చర్యం కలగలేదు. పైకి కనబడకపోయినా ప్రార్థనని అతడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, ప్రార్థన అంటే ఎంత అభిమానమో ఆమెకు తెలుసు. అయినా పాపంటే అభిమానం లేనిదెవరికి? ఈ వార్త తెలియగానే ఆమెకైతే భూమే కంపించింది. కానీ ఇప్పుడు అతడిని ఓదార్చవలసిన బాధ్యత ఉంది. అసలు ప్రార్థన లాంటి పాపకి అనారోగ్యం ఏమిటి? లేత చిగుర్ని తినటానికి పురుగుకి ఎలా మనసొప్పుతుంది? విరిసి వీయని గులాబీని కోయటానికి మనిషికి ఎలా బుద్ధి పుడుతుంది? చిన్నారి పాపల్ని తన దగ్గరికి అంత తొందరగా తిరిగి పిలిపించుకోవటానికి దేవుడికి ఎందుకు కోరిక కలుగుతుంది? అన్నాజీరావు ఇబ్బందిగా అతడి చేతుల్లోంచి టై విడిపించుకోవటానికి ప్రయత్నం చేయసాగాడు. వసుమతి కూడా స్ట్రగుల్ అయింది. అతడు మామూలు మనిషి అవటానికి 2 నిమిషాలు పట్టింది. అయినా 5 నిమిషాల క్రితం భార్గవకి ఇప్పటి భార్గవకి అసలు సంబంధం లేదు. ఎన్నో సంవత్సరాల వృద్ధాప్యం మీద పడినట్టు ఉన్నాడు. ముఖం మీద ముడతలు స్పష్టంగా కనబడుతున్నాయి. అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ప్రార్థనకి లుకేమియా అని ఎలా తెలిసింది అని అడిగాడు. డయాగ్నైజ్ చేసేసాం భార్గవ వెంటనే అడిగాడు. ఏ రకం లింఫోసైటిక్? సారీ భార్గవ, ఐఎమ్ రియల్లీ సారీ. అక్యూట్ మైలోబ్లాస్టిక్ లుకేమియా. అయిపోయింది. చివరి ఆశ కూడా తెగిపోయింది. అక్యూట్ మైలోబ్లాస్టిక్. అక్యూట్. అవును భార్గవ. ఆమె రక్తంలో తెల్ల కణాల కౌంటు 50,000 పైగా ఉంది ఇంగ్లీష్లో అన్నాడు అన్నాజీరావు. కిటికీలో నుంచి వచ్చిన బలమైన గాలి తెరకి టేబుల్ మీద పుస్తకం రెపరెపలాడింది. 50,000! ప్రతి ఒక్క చిన్న రక్తపు చుక్కలోనూ 50,000 నిర్జీవమైన రక్త కణాల చొప్పున అవి వేగంగా శరీరం అంతా ప్రవహిస్తూ గుండెని, కాలేయాన్ని, మెదడుని, మొత్తం శరీరాన్ని, ప్రాణాన్ని నిర్జీవం చెయ్యటానికి కంకణం కట్టుకుని క్షణక్షణానికి విపరీతంగా పెరిగిపోతూ ప్రళయకాల హోమాగ్ని సృష్టిస్తున్నాయి. దిత్తై మంటూ విలయతాండవం చేసిన కాళ్ళు చచ్చుబడిపోతాయి. రామ పట్టాభిషేకాన్ని, బాలగోపాలాన్ని అభినయించిన లేత చేతులు నిర్జీవమైపోతాయి. డాక్టర్లకే 2 అక్షరాల్లో చెప్పేస్తారు, సారీ అని. అతడు ఎడమ చేతి పిడికిల్ని బిగించి కుడి చేతిలో కొట్టుకున్నాడు. అంతలో అనుమానం వచ్చిన వాడిలా చప్పున తలెత్తి అడిగాడు. యు సెడ్ మైలోబ్లాస్టిక్ లుకేమియా? అవును భార్గవ, కానీ మైలోబ్లాస్టిక్ లుకేమియా రక్త పరీక్షలో బయటపడదు. అదైతే టాన్సిల్స్ ఆపరేషన్కి ముందే బయటపడి ఉండేది. అన్నాజీరావు మాట్లాడలేదు. బోన్ మ్యారో ఆస్పిరేషన్, ఎముక లోపలి మూలిక పరీక్ష చేయకుండా నా కూతురికి మైలోబ్లాస్టిక్ అని ఎలా నిర్ధారణ చేయగలిగారు? కరుగ్గా అడిగాడు. ఆ పరీక్ష కూడా జరపబడింది భార్గవ. కానీ ఆ పరీక్ష చేయటానికి నేను మీకు అనుమతి ఇవ్వలేదు, నేనిచ్చాను అన్న స్వరం పక్క నుంచే వినపడేసరికి భార్గవ విసురుగా అటు తిరిగాడు. వసుమతి తప్పు చేసేనేమో అన్న అనుమానంతో బెదిరి తడబడుతూ మళ్ళీ ఇంకొకసారి నేనిచ్చాను అన్నది. అతడు దాన్ని పట్టించుకోకుండా స్లేట్స్ ఎక్కడున్నాయి అని అడిగాడు. ల్యాబ్లో. నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను. అన్నాజీరావు కొద్దిగా తటపటాయించి అలాగే అన్నాడు. ఇద్దరు ల్యాబ్లోకి వెళ్ళారు. హెమటాలజిస్టు అందించాడు. గ్లాసు మీద చిన్న కాగితం అతికించి ఉంది. ప్రార్థన నెంబర్ 287462 అని. అతడికి బాధేసింది. ప్రార్థనకి కూడా ఒక నెంబర్ ఇవ్వబడటం. స్లైడ్ని మైక్రోస్కోప్ కింద అమర్చి నెమ్మదిగా కదిపాడు. లెన్స్ కదులుతున్న కొద్దీ ఆకారాలు మరింత స్పష్టమవసాగాయి. అతడు ఒక కన్ను మూసి రెండో కన్నుతో గొట్టంలోకి చూడసాగాడు. అతడి వెన్ను జలధరించింది. స్పష్టమైన జీవాకృతిలో కళకళలాడుతూ ఉండవలసిన కణాల స్థానే విభిన్న రాక్షసాకృతిలో వేల న్యూక్లియోలు ఉన్నాయి. అతడికి దుఃఖం వచ్చింది. అది దుఃఖం కూడా కాదు, వ్యధ దుఃఖం కన్నా బాధాకరమైంది. క్రింది అద్దంలోంచి కనపడుతున్న సూర్యకాంతిలో నిస్తేజంగా ఉన్న ఆ కణాల్ని చూసి అతడు బెదిరిపోయాడు.
అది తన సొంత రక్తమైనా కూడా అతడు అంత వ్యధ చెంది ఉండేవాడు కాదేమో. అతడి ముఖంలో వస్తున్న మార్పుని వారిద్దరూ గమనిస్తున్నారు. నేను చెప్పింది కరెక్టే అనుకుంటున్నా అన్నాడు డాక్టర్ టై సర్దుకుంటూ. ఆ మాటలు అగ్నికి ఆజ్యం తోడైనట్టు అతడిని మరింత ఇరిటేట్ చేశాయి. తన చుట్టూ జరుగుతున్న కుట్రలో అందరూ తోడైనట్టు ఉక్రోషం వచ్చింది. ఒక్కసారిగా స్టూల్ని వెనక్కి విసురుగా తోస్తూ చేతితో మైక్రోస్కోప్ని విసిరేశాడు. అది గోడకి తగిలి పెద్ద శబ్దంతో బళ్ళున పగిలిపోయింది. ఆ గదిలో ఉన్న ఇద్దరూ క్షణం పాటు స్థాణువులయ్యారు. ముందు తేరుకున్నది వసుమతి. ఒక్క ఊపులో వెళ్ళి భర్త చేతులు పట్టుకొని మీకేమైనా మతిపోయిందా అని అరిచింది. సడన్గా అతనిలో మార్పు వచ్చింది. ఉన్నట్టుండి కామయ్య ఆమె వెంక తనని పట్టుకున్న ఆమె చేతుల వంక చూశాడు. అతడిలో అకస్మాత్తుగా వచ్చిన ఆ స్తబ్దతని చూసి ఆమె బెదిరి అతడిని వదిలేసింది. మతిపోయిందా అని తను తొందరపడి అనేసింది. అయితే అతడు దాని గురించి పట్టించుకోలేదు. ప్రార్థన ఎక్కడుంది అని అడిగాడు. IC4లో. మోహన్లాల్ కపాడియాల జ్ఞాపకార్థం ఆసుపత్రిలో కట్టబడిన ఒక రింగ్ IC4 క్యాన్సర్ రోగులకి అక్కడ చికిత్స జరుగుతుంది. అన్నాజీరావు అడుగు ముందుకు వేసి భార్గవని అనునయిస్తున్నట్టు చెయ్యి వేశాడు. పరీక్ష పూర్తవగానే ప్రార్థనని ఆసుపత్రిలో ఇన్పేషెంట్గా అడ్మిట్ చేశాను. రక్తంలో క్షణక్షణానికి పెరిగిపోతున్న తెల్ల కణాల కౌంట్ని వెంటనే తగ్గించాలి. మీకు తెలుసుగా డాక్టర్ మహేంద్ర జైన్, దేశంలోకెల్లా ప్రసిద్ధి చెందిన క్యాన్సర్ స్పెషలిస్టు. అతడి ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ మొదలవబోతుంది భార్గవ. మీరు డాక్టరే. ఈ పరిస్థితుల్లోనే మనం ధైర్యంగా ఉండాలి. వసుమతి కృతజ్ఞతాపూర్వకంగా అతడి వైపే చూసింది. అతడి నెమ్మది మర్యాద ఆమెకు నచ్చినాయి. ఆ పరిస్థితుల్లో ఇంకెవరున్నా ఎంతో రభస జరిగి ఉండేది. ఆమె అతడితో ఏదో అనబోతూ ఉంటే అప్పటి వరకు ఏదో ఆలోచిస్తున్న భార్గవ కళ్ళు తెరిచి నేను ముందు ప్రార్థనని చూడాలి అంటూ అక్కడున్న వారిని పట్టించుకోకుండా తలుపు తెరుచుకుని వడిగా బయటికి నడిచాడు. వసుమతి అతడిని అనుసరించిపోయి ఆగి డాక్టర్ వైపు చూసింది. అన్నాజీరావు కదలకుండా నిలబడి ఉన్నాడు. అతడి ముఖంలో నిర్లిప్తత ఆమెకు బాధ కలిగించింది. భర్త అతడితో మర్యాద కోసమైనా ఏమీ చెప్పకుండా అలా వెళ్ళిపోవటం భర్త మీద కోపాన్ని కలిగించింది కూడా. ఆమె దృష్టి మైక్రోస్కోప్ మీద పడింది. ఆమె ఏదో అనబోతుంటే మీరు వెళ్ళి ముందు పేషెంట్ని చూసిరండి అన్నాడతడు. ఆమె తలూపి బయటికి వచ్చింది. IC4 మిగతా ఆసుపత్రికి దూరంగా ఉంది. పొడవైన వరండా. ఎంత నడిచినా తిరగటం లేదు. అతడి ముందు నడిచి ఒక సెల్ ముందు ఆగాడు. ఆ గదిలో ప్రార్థన ఉంది. కళ్ళు తెరిచే పైకప్పుకేసి చూస్తూ ఉంది. తన కూతుర్ని చూడగానే అతడి గుండె లోతుల్లోంచి ఆప్యాయత పొంగి పొర్లింది. అప్పటి వరకు ఉన్న కోపము కసిపోయి వాటి స్థానే జాలి వేదన నిండుకున్నాయి. క్రితం రోజు ఇదే సమయానికి తన కోసం బుట్టెడు మల్లెపూలని గదిలోకి దొంగతనంగా చేరవేసి దారాలతో మాల కట్టిన పాప 24 గంటల్లో పూల మధ్య పడుకుని వెళ్ళిపోవటానికి ఆయత్తమవుతోంది. పువ్వులాగా రాలిపోతుంది. ఈ భావం రాగానే అప్పటి వరకు తమాయించుకున్నవాడు కాపుకోలేక ఒక్క అడుగులో మంచం దగ్గరికి వెళ్ళి కూతుర్ని కౌగిలించుకున్నాడు. ఆమె కూడా దానికోసమే చూస్తున్నట్టు చప్పున అతడి మెడ చుట్టూ చేతులు వేసి జాలిగా నాన్న అంది. ఆ ఒక్క పదంలోనూ చూసావా నాన్న, నువ్వు లేనప్పుడు వీళ్ళంతా కలిసి నన్నేం చేశారో అన్న భావన ఉంది. అతడు వెంటనే మాట్లాడలేదు. గుండెల్లోంచి ఉబికి వచ్చే వేదనని కనపడనివ్వకుండా తమాయించుకోవటం కోసం ఏదో పని ఉన్నట్టు ఆమె తల దగ్గర దిండు సర్దే నెపంతో తల తిప్పుకున్నాడు. అలా కొద్ది క్షణాలు ఉండి నెమ్మదిగా తలెత్తాడు. తెల్లగా పాలిపోయిన కూతురు మొహం మీద పట్టుకుచ్చులా పడుతున్న జుట్టుని వెనక్కి తోసి నుదుటిని చుంబించి ఎలా ఉంది పన్ను అని అడిగాడు. ప్రార్థన వెంటనే జవాబు ఇవ్వలేదు. వదిలేస్తే తండ్రి ఎక్కడ వెళ్ళిపోతాడో అన్నట్టుగా అతడి చెయ్యి గట్టిగా పట్టుకుని నాన్న నిజమేనా అని అడిగింది. అతడి గుండె ఒక్క క్షణం ఆగినట్టయింది. ఏంటమ్మా అని అడిగాడు. నేను ఈ రాత్రి కూడా ఇక్కడే ఉండాలట ఫిర్యాదు చేస్తున్నట్టు అంది. అవునమ్మా. నేను ఇక్కడ ఉండను డాడీ. ఎంతమ్మా, ఒక్కసారి కళ్ళు మూసుకుంటే చాలు తెల్లారిపోతుంది. కానీ స్కూల్కి వెళ్ళకపోతే ఎలా డాడీ, వచ్చి నెలే పరీక్షలు కూడా. నేను బాగానే ఉన్నాను కదా. ఎంతమ్మా, ఇంకా 2 పరీక్షలు చేసి వదిలేస్తారు. అతడికి ఆ వర్షం రోజు ప్రార్థనని వసుమతి పిక్నిక్కి తీసుకువెళ్ళినప్పటి సంగతి గుర్తొచ్చింది. ఆ పబ్లిక్ హెల్త్ సెంటర్లో డాక్టర్ని దబాయించాడు. టాన్సిల్స్ అని చూడకుండా మలేరియాకి మందిచ్చినందుకు. మరి తను చేసింది ఏమిటి? క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ కళ్ళ ముందు తిరుగుతున్న పాపకి క్యాన్సర్ అని గుర్తించలేకపోయాడు. అతడి పాప చేతి ద్వారా ఎక్కించబడుతున్న ద్రవం ఉన్న బాటిల్ వైపు చూశాడు. ప్లేట్లెట్స్.
కొత్త రక్తం. అతడు కూతురి శరీరం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరాడు. లోపలికి ప్రవహిస్తున్న ప్లేట్లెట్స్ ఏమీ సాధించలేవని అతడికి తెలుసు. ఈ శరీరంలో తను వేసిన చెయ్యి క్రింద వడివడిగా ప్రవహించే రక్తంలో ఉన్న వేల వేల నిర్జీవ తెల్ల కణాలు క్షణక్షణానికి అభివృద్ధి చెందుతూ వేగంగా పెరిగిపోతూ ఏమైనా కొద్దిగా మంచి ప్లేట్లెట్స్ ఉంటే వాటిని కూడా చంపేస్తున్నాయని తెలుసు. పాపని రక్షించటానికి ప్రయత్నం చేసే ప్లేట్లెట్స్ నిస్సహాయంగా ఆ పోరాటంలో మరణిస్తున్నాయని తెలుసు. మనిషికే క్యాన్సర్ గురించి అంతా తెలుసు, రాకుండా నిరోధించడమే తెలియదు. ప్లేట్లెట్స్ కాక ఇంకా ఏం వాడుతున్నారా అని అతడు తల తిప్పి చూశాడు. గోడ దగ్గర ఉన్న బల్ల మీద 3 సీసాలు ఉన్నాయి. అతడు కూతుర్ని వదిలి బల్ల దగ్గరకు నడిచాడు. చిన్న ఇంజెక్షన్ బాటిల్లో ఉన్న ఆ సీసాని చేతిలోకి తీసుకుని దాని మీద ఉన్న పేరు చూశాడు. క్యాన్స్క్యూర్. భరించలేని నిస్సహాయతతోనూ ఉక్రోషంతోనూ అతడి మొహం కందిపోయింది. అలాగే మరో క్షణం ఉండి ఉంటే ఏమయ్యేదో తెలీదు. కానీ వెనక నుంచి హలో అని వినిపించింది. గుమ్మం దగ్గర మహేంద్ర జైన్ నిలబడి ఉన్నాడు. దేశంలోకెల్లా గొప్ప క్యాన్సర్ స్పెషలిస్ట్ అతడు. చూడటానికి గమ్మత్తుగా ఉన్నాడు. కొద్దిగా పొట్టిగా గుండ్రంగా ఉన్నాడు. కళ్ళు చిన్నవైనా చురుగ్గా ఉన్నాయి. నుదురు మాత్రం విశాలంగా ఉండి తెలివితేటల్ని సూచిస్తుంది. ఏ రోగికైనా అతడిని చూస్తే ధైర్యం, నమ్మకం కలుగుతాయి. కానీ బయట చూస్తే మాత్రం ఎవరూ అతడిని డాక్టర్ అనుకోరు. మిఠాయి షాపు యజమాని అనుకుంటారు. క్యాన్సర్ రంగంలో చేసిన కృషి అపూర్వం అని చెప్పుకుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే లింఫోసైటిక్ లుకేమియాని నిరోధించటంలో అతడు అగ్రగామి. మహేంద్ర జైన్ని చూడగానే భార్గవ్ బయటకొచ్చాడు. పాప ముందు ఏమీ మాట్లాడటం అతడికి ఇష్టం లేదు. వాళ్ళిద్దరూ బయటికి వస్తుంటే వసుమతి కూడా రావడం కనిపించింది. భార్గవ అన్నాడు డాక్టర్ మహేంద్ర. కూతురి అనారోగ్యం గురించి మాకు ఎంత తెలుసో ఈ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి మీకు అంతే తెలుసు. మనం చేయగలిగినదంతా చేద్దాం. భార్గవ విసుగ్గా ఏమిటి మీరు చేయగలిగింది అని అడిగాడు. అతడు అలా అడిగేసరికి మహేంద్ర ఉలిక్కిపడి చూశాడు. వసుమతికి భర్త ప్రవర్తన అర్థం కాలేదు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అసలు ఈ రోగాన్ని డాక్టర్లే సృష్టించారన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు మీరు, రెట్టించాడు భార్గవ. వెల్ అన్నాడు మహేంద్ర. ముందు మనం కెమోథెరపీ ద్వారా పాపలో క్షణక్షణానికి పెరిగిపోతున్న తెల్ల కణాల్ని నిరోధించాలి. భార్గవే అన్నాడు. నాకేమీ తెలియదనుకొని, నేను ఒక మామూలు తండ్రినే అనుకొని సమాధానం చెప్పకండి. కెమోథెరపీలో మీరు వాడేది ఏమిటి? ఏముంది భార్గవ, మన దేశంలోకెల్లా అత్యంత ప్రతిభావంతమైన మందు క్యాన్స్క్యూర్. భార్గవ అతడి వైపు సూటిగా చూసి దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి అడుగుతున్నాను. మీరు చెప్పలేకపోతే నేను చెప్తాను వినండి. మీరు శరీరంలోకి పంపించే మందు కేవలం క్యాన్సర్ కణాలని మాత్రమే చంపి ఊరుకోదు. అది గుండెని, కాలేయాన్ని కూడా తినటం ప్రారంభిస్తుంది. దాంతో పేషెంట్ జుట్టు ఊడిపోతుంది. వీటికన్నా ముఖ్యమైనది బాధ. మీరు క్యాన్సర్ నిరోధకానికి మందు ఎక్కిస్తున్న కొద్దీ ఆ శరీరం బాధతో విలవిల్లాడిపోతుంది. ఆ నరకయాతన శత్రువులకి కూడా వద్దు అనేలా వంకర్లు తిరిగిపోతుంది. పోనీ ఇదంతా చేసిన తర్వాతైనా పాప బతుకుతుందా అంటే చెప్పండి డాక్టర్. కెమోథెరపీ వల్ల ఎంతమంది పేషెంట్లు క్యాన్సర్ నుంచి రికవర్ అయ్యారు? దాదాపు 8%. నేను అడుగుతున్నది చిన్నపిల్లల్లో సాధారణంగా వచ్చే లింఫోసైటిక్ లుకేమియా గురించి కాదు. నా కూతురికి వచ్చిన మైలోబ్లాస్టిక్స్ లుకేమియా గురించి. 1% అంటే 100కి 1 అన్నమాట. అది ఎంతకాలం? 5-6 సంవత్సరాల రక్తంలో తిరిగి బలం పుంజుకొని మళ్ళీ విజృంభిస్తుంది. మహేంద్ర విసుగ్గా అయితే ఏం చెయ్యమంటారు? ట్రీట్మెంట్ మానేయమంటారా అని అడిగాడు. వసుమతి చప్పున కదిలి అతడితో ఏదో అనబోయింది. ఈ లోపల భార్గవే అన్నాడు. నా కూతురు బ్రతికే ఛాన్సు 100కి 1 వంతు మాత్రమే ఉన్నప్పుడు అందుకోసం ఆ శరీరాన్ని నిప్పుల్లో కాల్చినట్టు బాధ పెట్టడానికి నేను ఒప్పుకోను. పోనీ ఇంత చేసిన ఆ తర్వాత నా కూతురు ఎంతకాలం బ్రతుకుతుంది? మరో 5 సంవత్సరాలు. నా కూతురు జీవితకాలాన్ని 5 సంవత్సరాల పాటు పొడిగించడానికి మాత్రమే ఇదంతా చేయవలసి వస్తే దానికి నేను ఒప్పుకోను. మహేంద్ర అతి కష్టం మీద తన కోపాన్ని అణుచుకుని, మంచిది భార్గవ, ఈరోజే మీ కూతుర్ని మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అన్నాడు తాపీగా. వసుమతి గాలిలా వాళ్ళ మధ్యకు దూసుకొచ్చి మీకేమైనా మతిపోయిందా అని అడిగింది. సరిగ్గా ఇదే మాట 5 నిమిషాల క్రితం కూడా అన్నావు. అంటాను, ఒకసారి కాదు 1000 సార్లు అంటాను. చావు బ్రతుకుల మధ్య ఉన్న పాపకి మందులు కూడా వాడకుండా వదిలేస్తారా? హిస్టీరియా వచ్చిందానిలా అడిగింది. కానీ క్యాన్సర్ పేషెంట్ని బ్రతికించదు వసుమతి. చావుని పోస్ట్పోన్ చేస్తుందంతే. చాలు. ఈ లోపల ఇంకేదైనా మందు కనుక్కోబడచ్చు. అది కూడా కేవలం 100కి 1 మీదే ఫలిస్తుంది. ఆ ఒక్కరూ ప్రార్థనే కావచ్చు. మూర్ఖంగా వాదించుకు.
కీమోథెరపీ గురించి నీకు తెలీదు. చిత్రహింస అనుభవించాల్సి వస్తుంది. ఆమె స్వరం హెచ్చింది. బాధిస్తున్నది మీరు. కన్న కూతుర్ని మందులు వాడకుండా చంపేయటం కన్నా కష్టమో నష్టమో బాధ భరించటమే మంచిది అన్నది. అతడు వెంటనే రియాక్ట్ అయ్యి, అవును, బాధ భరించడమే మంచిది అంటూ బిగ్గరగా నవ్వి, 5 సంవత్సరాల పాటు బాధ భరించడమే మంచిదిరా అని సడన్గా నవ్వాపి, ఇదంతా ఇంత సులభంగా నువ్వెలా చెప్పగలుగుతున్నావో తెలుసా అని అడిగాడు. ఎలా? అనుభవించేది నువ్వు కాదు కాబట్టి. ప్రార్థన నీ కన్న కూతురు కాదు కాబట్టి. కన్న కూతురట, కన్న కూతురు అని తిరిగి పిచ్చిగా నవ్వసాగాడు. ఆ క్షణం ఆమె తన స్థితి మర్చిపోయింది. తను సామాన్యమైన స్కూల్ టీచర్నని, అతడు రీసెర్చ్ స్కాలర్ అని, తన వివాహం అయ్యి ఒక్కరోజు కూడా కాలేదని, అతడు తన భర్త అని మర్చిపోయింది. చాచిపెట్టి అతడి చెంప మీద బలంగా కొట్టింది. కొట్టిన మరుక్షణం తనంత తప్పు చేసిందో ఆమె తెలుసుకుంది. లోపల నుంచి దుఃఖం పొంగి పొర్లింది. తనను తాను సముదాయించుకోలేక చేతుల్లో మొహం దాచుకుని కిటికీ వైపుకు తిరిగి భోరున విలపించసాగింది. ఈ హఠాత్ పరిణామానికి డాక్టర్ మహేంద్ర కూడా స్థాణువయ్యాడు. బయట ఆసుపత్రి సిబ్బంది మాత్రం తమ పని తాము చేసుకుపోతుంది. ఇలాంటి హృదయ విదారకమైన ఏడుపులు అక్కడ సర్వసాధారణమే, ఆసుపత్రి కాబట్టి. విన్నారు కదండి. ఈ కథ తాలూకా నెక్స్ట్ భాగం మళ్ళీ ఎపిసోడ్లో విందాం. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.